ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనమైతే హరిశ్చంద్ర ఘాట్ దగ్గర అయితే ఉన్నాం. చూస్తున్నారు కదా, హరగోరాలందరూ ఇక్కడనే ఉన్నారు, మొత్తం డేరాలు వేసుకొని. మనమైతే హరిశ్చంద్ర ఘాట్ దగ్గర అయితే ఉన్నాం. ఆల్రెడీ శవాలు అయితే కాలుతున్నాయి. ఇప్పుడే ఒక 2 బాడీస్ అయితే వచ్చాయి, గంగా నది దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ చూస్తున్నారు కదా, చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. అదిగో అక్కడ కనిపించారా, అక్కడ గంగా నదిలో ముంచి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి కాల్స్తారన్నట్టు. చూస్తున్నారు కదా, దూరం నుంచి హరిశ్చంద్ర ఘాట్ దగ్గర ఇంతకుముందు తీసుకొచ్చిన బాడీస్ కాలుస్తున్నారు. చాలామంది బాడీలు ఇక్కడ తీసుకొచ్చి కాలుస్తారు. ఎందుకు అంటే కాశీలో చనిపోయినా లేదా ఇక్కడున్న శ్మశాన వాటిలో బాడీని కాల్చిన మోక్షం కలుగుతుందని నమ్ముతారు అన్నట్టు. కాశీలో మనకి 84 ఘాట్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకుందాం కదా, గంగా అని అంటారు అన్నట్టు. ఈ బాడీలని కాల్చేది ఓన్లీ 2 ప్లేసెస్ మాత్రమే, హరిశ్చంద్ర ఘాట్ను మణికర్ణిక ఘాట్. నేను ప్రజెంట్ వచ్చేసి నేను హరిశ్చంద్ర ఘాట్ దగ్గర ఉన్నాను ఇంతకుముందు. సో నెక్స్ట్ వచ్చేసి మనం మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను మొత్తం. ఇక్కడ చూసుకుంటే దశశ్వేత ఘాట్. పబ్లిక్ మాత్రం చాలా పబ్లిక్ అయితే ఉన్నారు, స్నానాలు చేయడానికి కానీ పిండ ప్రదర్శన కానీ. పబ్లిక్ అయితే చాలా పబ్లిక్ అయితే ఉన్నారు, దర్శనానికి వెళ్తున్నారు అన్నట్టు వీళ్ళందరూ. సో మనం నెక్స్ట్ మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ మణికర్ణిక ఘాట్లో దాదాపు యావరేజ్గా రోజుకి 100 శవాలను అయితే కాలుస్తారు. కొన్నిసార్లు అవి ఇంకా పెరుగుతాయి కూడా. హరిశ్చంద్ర ఘాట్లో అయినా మణికర్ణిక ఘాట్లో అయినా శవాన్ని తీసుకొచ్చిన తర్వాత గంగా నదిలో పూర్తిగా ముంచిన తర్వాత కాల్చడానికి ఇక్కడికి తీసుకొస్తారన్నట్టు. ఎప్పుడైనా మణికర్ణిక ఘాట్లో శవాలు కాలుతూనే ఉంటాయి, 24/7 365 days ఎప్పుడైనా కాలుతూనే ఉంటాయి. మణికర్ణిక ఘాట్ ఎటు పక్కన చూసుకున్నా కూడా మనకైతే కట్టెలైతే కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ శవాలను కాలవాలనుకుంటే కట్టెలు మాత్రమే అవసరం, ఏ కరెంటు ఉపయోగించరు, ఏ ఎలక్ట్రిసిటీని ఉపయోగించరు. ఓన్లీ కట్టెలతో మాత్రమే ఇక్కడ కాలుతూ ఉంటాయి శవాలు. ఇవన్నీ కట్టెలన్నీ ఇక్కడ ఎక్కువ బిజినెస్ జరుగుతాయి అన్నట్టు. చనిపోయిన వాళ్ళని కాల్చడానికి మాత్రమే ఇలాంటి కట్టెలని యూజ్ చేస్తారు. వానాకాలంలో అయితే ఇక్కడ ఉన్న ప్లేస్ మొత్తం నిండిపోతుంది. సో మన వెనకాల ఉన్న ఒక బిల్డింగ్ అయితే ఉంటుంది, అక్కడ కూడా చాలా శవాలు అయితే కాలుస్తూ ఉంటారు. సో అది కేవలం వానాకాలంలో మాత్రమే కాలుస్తూ ఉంటారు. మనం చూసుకుంటే మణికర్ణిక ఘాట్ చుట్టూ చాలా కుప్పలుగా కట్టెలు అయితే ఉంటాయి. వాటిని కిలోల కొద్దీ అమ్ముతూ ఉంటారు. పురాణాల ప్రకారం పార్వతీదేవి తన చెవు పోగు అంటే మణికర్ణికను ఇక్కడ దాచిపెట్టి దాన్ని వెతకమని శివుణ్ణి వెతకమని కోరుతుంది. దాన్ని వెతుకుతూ శివుడు ఇక్కడే ఉండిపోవడం వల్ల దీన్ని మణికర్ణిక ఘాట్ అని పేరైతే రావడం జరుగుతుంది. ఇక్కడ దహనమయ్యే వంటి శరీరం తాలూకా ఆత్మలకు శివుడు స్వయంగా కనపడి మణికర్ణిక కనపరిచిందా అని వాళ్ళని అడుగుతాడు అన్నట్టు. అందువల్ల ఇక్కడ చాలామంది చనిపోయిన వాళ్ళు ఇక్కడ కాలుస్తూ ఉంటారు. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి వీడియోని. కట్టెలు మొత్తం పేరుస్తారు కదా, కట్టెలు పేర్చిన తర్వాత వాటిపైన పొడి ఉంటాయి అన్నట్టు. చెక్క పొడి కానీ, నెయ్యి కానీ, నూనె డబ్బాలు, ఇలా రకరకాలుగా ఉంటాయి. ద్రవ్యాలు అనేటివి ఉంటాయి అన్నట్టు, సుగంధ ద్రవ్యాలు. అవన్నీ చాలా కాస్ట్లీ అన్నట్టు. అక్కడ కాలుతుంటే వాటిపైన చల్లుతారు అన్నట్టు. ఇక్కడ గంధపు చెక్కలు కూడా ఉంటాయి అన్నట్టు, వాటికి రేట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు కాలవడానికి. సో చూసాం కదా ఘాట్స్ మొత్తం, మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఘాట్స్ పైకి ఎక్కగానే చిన్న గల్లీలు ఉంటాయి అన్నట్టు, పెయింటింగ్స్ తోటి చాలా అద్భుతంగా ఉంటాయి. అసలు ఎవరు పెయింటింగ్ చేశారో కానీ చాలా అద్భుతంగా పెయింటింగ్ చేశారు. సో ఇలానే నడుచుకుంటూ వెళ్తూ చాలా గల్లీలు అయితే తిరిగాము డే మొత్తం. అండ్ షాపింగ్ కూడా చేసాము. అండ్ ఫుడ్ ఏమైనా ఉంటే స్ట్రీట్ ఫుడ్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసాం. స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ చూసుకుంటే చాలా బాగుంటుంది, కాస్ట్ కూడా చాలా తక్కువ, 50 రూపీస్ లోపే ఉంటుంది. అండ్ చాలా బాగుంటాయి ఫుడ్ ఐటమ్స్ కూడా. ఇలానే ఈవినింగ్ వరకు ఘాట్స్ మొత్తం తిరిగాను అన్నట్టు. అండ్ చాలా ఎగ్జైటింగ్ అండ్ క్రేజీగా ఉంది కాశీ మొత్తం, చాలా ఎక్సలెంట్గా. మళ్ళీ రావాలనుకునే ప్లేస్ కాశీ. అసలుకి వెళ్ళబుద్దే అవ్వట్లేదు కాశీని వదిలి. సో అంత అద్భుతంగా ఉంటుంది.
మనం ఒక్కసారి కాశీకి వచ్చామంటే కనెక్ట్ అయిపోతాం ఈజీగా. సో ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కాశీకి వచ్చేయండి. మళ్ళీ నైట్లో నేనైతే మళ్ళీ మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో చూస్తున్నారు కదా, మన ముందు కళ్ళ ముందే ఒక శవం అయితే రాబోతుంది. సో ఇప్పుడు ఆ శవాన్ని గంగా నదిలో ముంచుతారు, అంటే ముంచి మళ్ళీ తీసుకెళ్ళి కారడం జరుగుతుంది. చూసారు కదా మణికర్ణిక ఘాట్. అండ్ నెక్స్ట్ డేనే నేను కాళీభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను, అయిపోయింది. And whenever I get some time or whenever I get like low feeling, I'll come to Kashi and I'll go for stay for 1-2 days and I'll go. So this is India I knew, but what made you to come from there over and stay here and you know to like to start a curiosity, something will be there. No, it's curiosity, that's okay. To start with, what made you start to come to India? So many people visit like you want to visit France, you want to go to America. Yes. మన తెలంగాణ బండి ఇక్కడనే ఉంది, TS34 హిమాలయ.